ఆశావహులు ఎక్కువ, పోస్టులు తక్కువ. అందుకే ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు హస్తం లీడర్లు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం మొదలైంది. త్వరలోనే టీపీసీసీ కార్యవర్గం భర్తీ కానుంది. దీంతో గాంధీ భవన్ చుట్టూ లీడర్లు క్యూ కడుతున్నారు. పదవుల కోసం ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీలో 3 లేదా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కేటువంటి అవకాశం ఉంది. అలాగే చట్టసభల్లో ప్రజా ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారన్న ఊహాగానాలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయనున్నట్టు సమాచారం. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం 50 మందికి పైగా ప్రధాన కార్యదర్శులు, 30 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు. అయితే ఈ దఫా తక్కువ మందితో టీపీసీసీ కార్యవర్గాన్ని భర్తీ చేయాలని యోచిస్తున్నారు మహేష్ గౌడ్. బలమైన గుర్తింపు పొందిన నేతలకే పోస్టులు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డిని అడుగుదాం. రాజిరెడ్డి, టీపీసీసీ పదవుల పందేరం ఎవరిని వరించబోతున్నాయి? ఎప్పటిలోగా దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది? టీపీసీసీ కార్యవర్గానికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఎందుకంటే కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత టీమును ఇంతవరకు వేసుకోలేదు. అయితే ఇప్పుడు పెద్ద కాంపిటీషనే ఇందులో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో జంబో కమిటీ ఉండేది. దాదాపు జనరల్ సెక్రటరీలు 50 నుంచి 60 మంది ఉండేది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు 30 నుంచి 40 మంది ఉండేది. అయితే ఇప్పుడు ఇవన్నిటికి కూడా స్వస్తి పలకాలనేది కూడా కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. ఎందుకంటే జంబో కమిటీ వేయడం వల్ల ఉపయోగం లేదు, అనామకులకు కూడా పెద్ద పెద్ద పోస్టులు చెప్పుకొని చలామణి అవుతున్నారు రాష్ట్రంలో అనేది కూడా ఒక డిస్కషన్ అయితే పార్టీలో ఉంది. ఈ యొక్క నేపథ్యంలో పార్టీలో బలమైన నేతలకే ఈ యొక్క కమిటీలో అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఇక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లను ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. జాతీయ నాయకత్వం ముందట ఈ ప్రతిపాదన కూడా ఉంది. అయితే ఇప్పటికే ఓసీ నుంచి ఒకరిని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుండి 3 లేదా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా 26, 27వ తేదీనో బెంగళూరులో సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశానికి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా చల్లా వంశీచంద్ర రెడ్డి వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు ఎందుకంటే సిడబ్ల్యూసీలో మెంబర్స్గా ఉన్నారు, స్పెషల్ ఇన్వైటీలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్తున్నారు. అయితే వీళ్ళతో డిస్కషన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కమిటీయే ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఎవరెవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక జంబో కమిటీలకు స్వస్తి పలకాలి. 50-60 మందిని, అదేవిధంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు కలిపి 30 నుండి 40 మంది ఇంత అవసరం లేదు. క్వాలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, బలమున్న నేతలు ఎవరైతే ఉంటారో, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఎవరైతే ఉంటారో వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పాలి జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు. కానీ ఊరు పేరు తెలియని కొంతమంది అనామక నాయకులకు కూడా గత కమిటీలో పెద్ద పెద్ద పొజిషన్లు ఇవ్వడము, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లని, జనరల్ సెక్రటరీలను చెప్పుకోవడము, ఇది పార్టీకి కూడా నష్టం చేకూర్చే అంశంగా భావిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి నేతలకే ఈ యొక్క కమిటీలో అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయానికి వస్తే 3 లేదా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను ఇచ్చే అవకాశం ఉంది. అందులో చట్టసభల్లో ఉన్న వాళ్ళు అయితే ఎమ్మెల్యేలుగా గెలిచి ఉండాలా, లేకపోతే ఎంపీలుగా గెలిచి ఉండాలి. అలాంటి వాళ్ళకే ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఇవ్వాలని చూస్తున్నారు. మొత్తానికైతే సామాజిక కోణము ఈ యొక్క సామాజిక సమీకరణాలు ఇవన్నిటిని కూడా పొందుపరుస్తూ ఇప్పటికే ఒక లీస్ట్ కూడా పీసీసీ తయారు చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క లీస్టు అప్రూవల్ వస్తేనే హైకమాండ్ అప్రూవల్ ఇస్తే ఇది అనౌన్స్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లు అయితే మాత్రం ఏఐసిసి మాత్రమే ప్రకటిస్తుంది. అంతేకాకుండా పీసీసీ ఇక్కడ కార్యవర్గాన్ని ఒక లీస్ట్ తయారు చేసి హైకమాండ్కు ఇస్తే హైకమాండ్ అప్రూవల్ చేస్తే ఇక్కడ ఏఐసిసి నుంచి వెళ్ళి ఆదేశాలు వస్తే ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుంది. మొత్తానికి అయితే ఇటు గతానికన్నా భిన్నంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలని చూస్తుంది. గతంలో పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులుగా ఉండేది, కార్యవర్గంలో చోటు దక్కేది. ఈసారి
అందరి పరిమితిని తగ్గించి కుదించి బలమైన నేతలకు గుర్తింపున్న నేతలకు ఇవ్వాలని చూస్తుంది. అయితే ఈ ప్రక్రియ సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త కార్యవర్గ సమావేశంతో మహేష్ కుమార్ గౌడ్ ముందుకెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. అయితే ఎవరైతే కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్నారో కొందరి కార్పొరేషన్లో అవకాశాలు దక్కపోయినా, అదేవిధంగా కొంతమంది ఇంకా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు, వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు దక్కపోయినా కానీ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యవర్గంలో చోటు కల్పించాలి, మంచి పదవులు ఇవ్వాలి కార్యవర్గంలో అనేది కూడా కాంగ్రెస్ ఆలోచన కనబడుతుంది. అయితే ఇప్పటికే కొంచెం కసరత్తు చేసినట్టు కనబడుతుంది. ఎవరెవరికి జనరల్ సెక్రటరీలు ఇవ్వాలి, ఎవరెవరికి వైస్ ప్రెసిడెంట్లు ఇవ్వాలనేది కూడా ఒక కసరత్తు అయితే చేసినట్టు కనబడుతుంది. ఆ కసరత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఏఐసిసికి ఒక నివేదిక పిసిసి అధ్యక్షుడు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో అందరైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పదవులు ఆశించే వారికి. చాలా మంది నేతలు పోటీ పడుతూ ఉన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం. 3 లేదా 4కి ఇచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో ప్రధానంగా ఎవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి? అయితే ఈ ఓసీ సామాజిక వర్గం నుంచి చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉన్నటువంటి చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పేరైతే వినబడుతుంది. ఎస్టీ కమ్యూనిటీ నుంచి చూసుకుంటే అయితే బలరాం నాయక్, ఇలా 3 పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. అయితే మైనార్టీ నుంచి చూసుకుంటే మరి ఫిరోజ్ ఖాన్కి ఇస్తారా, లేకపోతే ఇప్పుడు గతంలో అజారుద్దీన్ ఉన్నాడు, అజారుద్దీన్ ప్లేస్మెంట్ను ఫిరోజ్ ఖాన్కి ఇస్తారా, లేకపోతే ఇంకెవరికి ఇస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా ఒకవేళ ఎస్సీకి కనుక పీసీసీ అధ్యక్షుడు ఇస్తే ఎస్సీ కమ్యూనిటీకి ఆయన రేస్లోకి కూడా వచ్చాడు. అయితే ఇక్కడ బీసీకి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడంతో ఇక ఎస్సీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కనుక ఇస్తే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అయితే రేస్లో ఉంటారు. ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు, ఎవరు లాబింగ్ వాళ్ళు చేసుకుంటారు, అదేవిధంగా ఎవరికి దగ్గరికి వెళ్తే పని అవుతుంది, ఎవరితోని పావులు కలిపితే వర్కౌట్ అవుతుంది అనేది కూడా నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ప్రధానంగా ఈ 3-4 మధ్య మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్లకు పోటీ ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్లకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ నాయకత్వం కూడా ఇక్కడ ఎన్ని లాబింగ్లు చేసినా వాళ్ళ ఆలోచన అంచనా ప్రకారమే ఇక్కడ ఎవరికి పోస్టులు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే పార్టీకి లాభం చేకూర్చే వాళ్ళు ఎవరు అనేది ఒక అన్వేషణ చేస్తున్నారు. అయితే కొంచెం అభిప్రాయ సేకరణ కూడా జరుగుతుందట. ఎవరైతే బాగుంటారనేది కూడా ఒక సీక్రెట్ సర్వే లాగా తీసుకుంటున్నారు. ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తే బాగుంటుందో అందరితో సమన్వయం చేసుకునే వాళ్ళు ఎవరు అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ల బాధ్యత కూడా పార్టీలో విశిష్టమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే పీసీసీ ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లకే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు, ఆర్గనైజేషన్ బాధ్యతలు అప్పచెప్తారు, కొందరికి కొన్ని రకాలైనటువంటి బాధ్యతలు అప్పచెప్తారు. కాబట్టి పార్టీ పరంగా గట్టిగా బలమైనటువంటి నాయకులకి ఇస్తేనే బాగుంటుందని చూస్తున్నారు. అందులో భాగంగా కాస్త యువతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సామాజిక సమీకరణాలు, సామాజిక కూర్పుల నేపథ్యంలో ఎవరెవరికి భర్తీ చేస్తారనేది మాత్రం మొత్తానికి ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఇప్పుడు తాజాగా ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. ఒకవైపు వైస్ ప్రెసిడెంట్లు కావాలనుకున్నారు, వైస్ ప్రెసిడెంట్లకు ప్రయత్నం చేస్తున్నారు, జనరల్ సెక్రటరీలకు ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అధికార ప్రతినిధులు కొన్ని రోజులు ఉన్నారు, ఇప్పుడు మాకు అవకాశం కల్పించాలి, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్లో జనరల్ సెక్రటరీలకు ప్రమోషన్ ఇవ్వాలనేది కూడా ఎవరి లాబింగ్, ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. అయితే మొత్తానికి అయితే ఒక కన్క్లూజన్కి అయితే వచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ ఒక కసరత్తు అయితే చేసుకున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరైతే సమర్థవంతంగా ఈ యొక్క జనరల్ సెక్రటరీ బాధ్యతలు కానీ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు కానీ నిర్వహిస్తారు అనేది కూడా ఒక కసరత్తు చేసుకున్నారు. కొన్ని లిస్ట్ కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆ లిస్టును హైకమాండ్కి చూపించిన తర్వాత హైకమాండ్ మార్పులు చేర్పులు చేసేసి ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర స్థాయి నుంచి ప్రపోజల్స్ అయినా కానీ ఫైనల్ నిర్ణయం మాత్రము ఏఐసిసి తీసుకుంటుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.